కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో స్వయంభూగా పవిత్ర ఎలా నది ఒడ్డున వెలిసిన రుక్మిణి సత్యభామ సమేత రాజు వేణుగోపాల స్వామి గరుడ వాహన పల్లకి సేవ ధనుర్మాస సందర్భంగా నిర్వహించారు. ఈ పల్లకి సేవ ఈ నెల ప్రారంభం నుంచి మకర సంక్రాంతి వరకు నిర్వహిస్తామని ఆలయ కమిటీ మరియు ఆలయ పూజారులు పొడుగు నరసింహమూర్తి మరియు నరసింహం వీరవరానికి చెందిన మాజీ జెడ్పీటీసీ శ్రీమతి తోట దేవిదిన్ వారి బంధువర్గం ఈ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి 4 టీవీ ఛానల్ కు ఆలయ విశిష్టత కోసం వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు సేవ సభ్యుడు గట్టు పద్మరాజు పాల్గొన్నారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత రాజా వేణుగోపాల స్వామి ఆలయం గత 150 సంవత్సరాలు అయిందండి. ఈ ఆలయం పుట్టి ఇక్కడ దివానం పరిపాలన నుంచి కూడా అలాగా జరుగుతున్నాయి. ధరుణ మాసం ప్రారంభం అయిన కాంచి కూడా ప్రతిరోజు కూడా ఈ పాలెం గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందండి. పల్లకి సేవ గ్రామభక్తులు ఇతర గ్రామభక్తులు ఆడవాళ్ళు కూడా వచ్చి పల్లకి సేవ చేస్తారండి. ఆ స్వామివారి ఆశీస్సులు వెళ్ళప్పుడు ఉండాలని మేము మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అంటే స్వయంభూ దేవాలయం అండి. ఈయన స్వయంగా స్వామివారి బూడుపూడి ఈ గ్రామాలన్నీ కూడా బూడుపూడి చివరి పాలెమండి. ఈ స్వామివారి బూడుపూడి మళ్ళీ దుక్కుతుంటే మళ్ళీ దొరికారండి. దేవాలయం పరిపాలన రాకముందు దొరికితే అప్పుడు ఇక్కడ వైష్ణవులు ఉన్నారు అని అక్కడ గ్రామస్తులు ఇది బూడుపూడే ఇక్కడ వైష్ణవులు ఉన్నారని తీసుకొచ్చి ఆ పెద్దలు ఇక్కడ ఇస్తే అప్పుడు పాక వేసి పెట్టారండి. 150 సంవత్సరాల క్రితంలో పాకేసి పెట్టే దివానం పరిపాలనలో దివానాలు భూములు ఇచ్చి సాకలకి మంగళకి భోగాలకి అందరికీ కూడా ఇచ్చి సేవా కార్యక్రమాలు ఈ ధరుణ మాసమే కాదు, ముక్కోటి ఆకాశమే కాదు, తర్వాత కృష్ణాష్టమే కాదు, అన్నీ ఘనంగా జరిగాయండి. రాను ఇప్పుడు జనాలు అందరూ కూడా మానేశారండి. గత 15 సంవత్సరాలు బట్టి ఊళ్ళో పెద్దలందరూ ఆలయ కమిటీ అవనే ఊళ్ళో గ్రామస్తులు ఇతర గ్రామస్తులు కూడా వచ్చి ప్రతిరోజు కూడా ధరుణ మాసం ప్రారంభం రోజున మేము చెప్తామండి. వాళ్ళు వస్తారు. ఆ రోజు నుంచి నెల పెద్ద పండగ రోజు దాకా ఈ పాలెం గ్రామంలో జరుగుద్దండి. అలాగే సోమరాయణంపేట వచ్చి వాళ్ళు తీసుకెళ్తారండి ఒకరోజు, అలాగే తామరాడు ఒకరోజు వచ్చి తీసుకెళ్తారండి గ్రామస్తులు, రామచంద్రపురం వచ్చి ఒకరోజు తీసుకెళ్తారండి. ఈ 5 గ్రామాలు కూడా ఈ స్వామివారు వెళ్తారండి. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు సేవకి, మేము వెళ్తాం, స్వామి వెళ్తారండి. ధరుణ మాసం నెల మకర సంక్రాంతి వరకు కూడా ఈ కార్యక్రమం పల్లకి సేవా కార్యక్రమం జరుగుతుందండి. అలాగే వచ్చి సేవ చేస్తారు. వీళ్ళు కూడా తీర్థప్రసాదం తీసుకుని వెళ్తారు. స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా జరుగుతుందండి. ఈరోజు వీరవారం నుంచి వచ్చారండి మాజీ ఎంపీటీసీ గారు, మాజీ డెప్యూటీసీ గారు, తోట దేవి దీని గారు, అలాగే వాళ్ళ బంధువులందరూ కూడా ఒక 20 మంది దాకా వచ్చి ఈ స్వామివారి పల్లకి సేవా కార్యక్రమం ఎంతో విజయవంతం చేశారండి.